మియాపూర్ ఇన్స్పెక్టర్ రామలింగ దుర్గా ప్రసాద్ గత నెల 30వ తేదీన మియాపూర్ దీప్తి శ్రీనగర్లోని సిబిఆర్ ఎస్టేట్స్ లో బండి స్పందన అనే మహిళ హత్యకు గురి కావడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. స్నేహితులను, కుటుంబ సభ్యులను అందరినీ విచారించాం. ఈ క్రమంలోనే స్పందన క్లాస్మేట్ స్నేహితుడైన మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు ఈ దర్యాప్తులో తేలింది. నిందితుడు మనోజ్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. స్పందనను ముందు నుంచే ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ మనోజ్ కుమార్ కానీ మనోజ్ ప్రేమను అంగీకరించకుండా స్నేహితులుగానే ఉందామన్న స్పందన మరియు వినయ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్పందన మరియు భర్త వినయ్ కుమార్ మనోజ్ కుమార్లతో పాటు మరో ముగ్గురు గత 10 సంవత్సరాలుగా స్నేహితులు. భర్త వినయ్ కుమార్ తో గొడవల కారణంగా దూరంగా ఉంటున్న స్పందన వేరే స్నేహితులతో చనువుగా ఉంటూ మనోజ్ కుమార్ కు సమయం ఇవ్వని స్పందన. ఈ విషయంపై స్పందనతో 2-3 సార్లు గొడవపడ్డ మనోజ్ కుమార్ దాన్ని మనసులో పెట్టుకుని ఎలాగైనా స్పందనను మట్టు పెట్టాలని అనుకున్న మనోజ్ కుమార్ అదును చూసి 30వ తారీఖున స్పందన ఒంటరిగా ఇంట్లో ఉంటుందని తెలుసుకున్న మనోజ్ ఇంటికొచ్చి స్పందనతో పెళ్లి విషయంపై గొడవపడ్డ మనోజ్ కుమార్ మనోజ్ తో పెళ్లికి అంగీకరించకపోవడంతో మొదట బండరాయితో మొహంపై మోది వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేసిన నిందితుడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల 30వ తారీఖున సిబిఆర్ ఎస్టేట్స్ నందు బండి స్పందన అనేటువంటి మహిళ వారి యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ నందు హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్య కేసు విషయంలోని మియాపూర్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అనుమానితులైనటువంటి వారిని అదుపులోకి తీసుకుని విచారణలో భాగంగా మృతురాలి యొక్క స్నేహితుడు అయినటువంటి మందాల మనోజ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని విచారించగా ఆ అమ్మాయిని చంపినటువంటి వ్యక్తి తల్లిని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోలు మీద అతనిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మనోజ్ కుమార్, స్పందన మరికొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 2017వ సంవత్సరం నుంచి కూడా మంచి మిత్రులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి చదువుకోవడం జరిగింది. అండ్ తర్వాత తదనంతర కాలంలోనే కలిసి ఉద్యోగాలు కూడా చేయడం జరిగింది. అండ్ ఒకరి రెఫరెన్స్తోనే ఇంకొకరు కూడా ఉద్యోగాలు చేయడం జరిగింది. ఈ స్పందన 2022 సంవత్సరంలోనే